ఈరోజు అంటే గత కొద్ది రోజులుగా మనల్ని ఇష్టపడి నమ్మేవాళ్ళు మన వద్ద శాస్త్ర ప్రకారము వాస్తు శాస్త్రానికి సంబంధించిన గృహ నిర్మాణము కోసం మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళకి వాస్తుకు సంబంధించిన గృహ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు గీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన వాస్తు శాస్త్రంలో మనము చేపట్టిన అంటే మనం ఈ నిర్మాణం ఏదైతే మనం వాళ్ళ ఇంటికి ఇస్తున్నామో ఇది ఈ గృహ నిర్మాణానికి సంబంధించి కేవలం ఎవరైతే మనపై నమ్మకంతో ఉంటారో మనల్ని బాగా విశ్వసించి మన దగ్గరికి వచ్చి నిర్మాణాన్ని చేపట్టాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దీని మీద మేము బోగస్ ప్రచారాలు కానీ మా వద్దనే తీసుకోవాలి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మేము ఏం చేయం కూడా. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే వీళ్ళకి 100/100% ఈ వాస్తుకు సంబంధించిన గృహ నిర్మాణాన్ని మనం చేసి ఇవ్వడం ద్వారా వీళ్ళకి దాదాపు 100%, సకల సంతోషాలు, అయితే పుత్ర పౌత్రాభివృద్ధి, ఇంట్లో సుఖ సంతోషాలు ఇవన్నీ అన్ని రకాలుగా కలిసి వస్తాయని విశ్వసిస్తూ అట్లాగే ఈ గృహ నిర్మాణానికి సంబంధించి వాస్తులో మనం ఇచ్చే ఈ స్టైల్ ఏదైతే ఈ గ్రాఫ్ ఉందో ఈ గ్రాఫ్ ఖచ్చితంగా ఒక 200 years అంటే ఒక 200 సంవత్సరాలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కర్మలను బట్టి కూడా కొన్ని వస్తూ ఉంటాయి, చిన్న చిన్న బాధలు అవన్నీ కూడా కామన్. బట్ కొన్ని అంశాలు ఎట్లా ఉంటాయంటే చాలామంది ఏం చెప్తారు, ఈ పలానా రకాల ఈశాన్యం వీధిపోటు మంచిది, నైరుతి వీధిపోటు మంచిది, అట్లా చూస్తే బాగా కలిసి వస్తుంది చేస్తుంది ఇట్లా చెప్తూ ఉంటారు వాస్తుకు సంబంధించి. మేము వాటి గురించి ఎక్కువ ప్రస్తావించాము. ఎవరైతే మన దగ్గరికి వచ్చి మనల్ని వాస్తుకు సంబంధించి కలిసి వాళ్ళ ఇల్లుని చూపెట్టుకుంటారో అక్కడ వాళ్ళకి జరిగే నష్టాలను కానీ ఏది కానీ మనం వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చాలా రోజుల నుంచి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉండి వాస్తుకు సంబంధించిన అంశాలను చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర వచ్చి కొంత డబ్బుని మనం ఏదైతే తీసుకుంటామో ఆ తీసుకున్న డబ్బుతో కూడా ఈరోజు మనం ధ్యాన మందిరం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈరోజు మనం చేసే ధ్యాన మందిరంలో కూడా ₹1 మోసపూరిత అంటే మోసం చేసి మనం ప్రజలను పీడించి తీసుకుని ₹1 కూడా లేకుండా ఈరోజు సహస్రార సదాశివ దేవి నిర్మాణం అట్లాగే ఈ బ్రహ్మంగారి యొక్క ఆలయ నిర్మాణం అట్లాగే ధ్యాన మందిరం పూర్తిగా స్వచ్ఛతగా అంటే విత్ ప్యూర్లీ హార్ట్ ఎవరైతే ప్రజలు మనల్ని విశ్వసించి వాళ్ళకి సంబంధించిన అంశాల ద్వారా బాగుపడ్డారో అంటే మనల్ని విశ్వసించి వాళ్ళు బాగుపడ్డారో వాళ్ళు ఇచ్చే మనం అక్కడ ఛార్జ్ చేసే ఆ డబ్బుతో మాత్రమే అది అక్కడ జరుగుతుంది. అట్లాగే ఈరోజు వాస్తుకు సంబంధించి కూడా మనల్ని విశ్వసించి కొంతమంది రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చక్కనైన వాస్తుకు సంబంధించిన గృహ నిర్మాణానికి సంబంధించిన మంచి పారాగ్రాఫ్ ఇది ఇవ్వడం ద్వారా రకరకాలుగా ఈరోజు మీరు కూడా అందరం కోరుకుందాం అంటే అందరం కోరుకుంటూ ఉందాం. ఈరోజు సమస్త జనాలు సుఖ సంతోషాలతో బాగుపడాలని అలాగే అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మమ్మల్ని విశ్వసిస్తూ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ శ్రేయోభిలాషులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వాస్తుకు సంబంధించి ఎవరైనా మమ్మల్ని కలవాలనుకుంటే మేము కొంత ఛార్జ్ చేస్తాం. దయచేసి దోస్తులు కూడా ఫ్రీగా గీయించుకోవాలని చెప్పి మాత్రం అడగకండి. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకరి శ్రమ, ఒకరి తెలివితేటలు అట్లాగే మీ ఇంటి సౌభాగ్యంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి మాకు ఫ్రీగా గీకిస్తే బాగుండు, మేము వచ్చిన తర్వాత మేము డబ్బులు ఇవ్వకపోతే బాగుండు అనేటివి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేయకండి. దయచేసి ఒక వ్యక్తి యొక్క శ్రమని గుర్తించి వాళ్ళకి తగిన ఫలాన్ని ఇచ్చి పంపించండి అని తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్.